హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఎగ్ బిర్యానీ అండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. తయారీ విధానం చూద్దాము. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. తర్వాత అందులోకి మీకు చూపించిన గరం మసాలా వేసాను. బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, జాపత్రి వేసానండి. చిన్నది జాజికాయ కూడా వేసాను. గరం మసాలా వేసి వేయించాలి. తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలండి. ఎగ్ బిర్యానీని ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకెప్పుడు చేసినా సరే ఈ స్టైల్లోనే చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ప్రెషర్ కుక్కర్ లేకుండా మనం డైరెక్ట్గా ప్యాన్ మీద చేస్తున్నాం కదా, చాలా మంచిది. టేస్ట్ కూడా బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలను అయితే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలండి. మీలో ఎంతమందికి ఎగ్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియజేయండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి టమాటా ముక్కలు వేసుకుని వేయించాలండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసానండి. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపి వేయించాలి. టమాటాలు మనకి సాఫ్ట్గా మగ్గాలండి, అప్పటి వరకు కూడా ఫ్రై చేయాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఉదయం లంచ్ బాక్స్ రెసిపీగా చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా సరే ఇలా ఎగ్ బిర్యానీ చేసేయచ్చండి. ఇదైతే ఇక్కడ మగ్గుతూ ఉంటుంది. ఈలోపు నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకున్నానండి. ఇలా రోల్లో వేసి దంచాను. ఫ్రెష్గా చేసి వేసుకుంటే దాని టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుందండి. నేను ఎప్పుడు ఏ మసాలా కర్రీ చేసినా, ఏ మసాలా ఐటెం చేసినా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గానే చేసి వేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేయాలి. ఇప్పుడైతే ఫ్రై అయిపోయిందండి. తర్వాత ఇందులోకి తగినంత పసుపు, రుచికి సరిపడా కారం, సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత గరం మసాలా పొడి వేసానండి, 1 స్పూన్ వేసాను. ఇవన్నీ కూడా మనం తీసుకునే రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలండి. స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. మేము అన్నీ కూడా సరిపడగా వేసాము. తర్వాత 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసానండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక 1 కప్పు పెరుగు వేసాను. పెరుగు వేసి బాగా కలిపి మగ్గించాలి. పెరుగు వేసాక ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నాను కదండి, ఎగ్స్ని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మసాలాలో ఎగ్స్ని కూడా వేసి ఫ్రై చేయాలి. ఈ మసాలా అంతా కూడా ఎగ్స్కి పట్టించాలండి. ఎగ్స్కి ఘాట్లు పెట్టి ఫ్రై చేస్తే ఎగ్ ఫ్లేవర్ ఏమో మసాలాకి, మసాలా ఫ్లేవర్ ఏమో ఎగ్కి కూడా బాగా పడుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు కూడా ఇలాగే చేయమని అడుగుతారు ఇంట్లో, అంత బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఈ రెసిపీని బాగా ఇష్టపడతారండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి బాగా మగ్గుతుంది. ఇలా మగ్గుతున్నప్పుడు ఎగ్స్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయాలండి. ఎగ్ బిర్యానీ చేసినప్పుడు ఎగ్స్ మనకి కిందకి వెళ్ళిపోతుంది కదా, సర్వ్ చేసుకున్నప్పుడు ఎగ్ అనేది విరిగిపోతుందండి, మనకి కనిపించదు కదా. అందుకని ముందుగా ఇలా ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసి లాస్ట్లో మనం పైన పెట్టుకుంటే మనకి సర్వ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే ఎగ్స్ తీసి పక్కన పెట్టేసానండి. ఆయిల్ సెపరేట్ అయింది. తర్వాత ఇందులోకి బియ్యం వేసుకోవాలండి. నేను బియ్యాన్ని ముందుగానే కడిగి ఒక అరగంట ముందు నానబెట్టాను. నేను మామూలు రైస్తో చేస్తున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. రైస్ వేసాక 1 నిమిషం పాటు మగ్గించాను. తర్వాత వాటర్ వేసుకోవాలండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి మామూలు రైస్కి. అదే బాస్మతి రైస్కి అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా అయితే వేసుకోవాలి. మీకైతే కొలతలు చెప్పేసాను కదా, నేను మామూలు రైస్తో చేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసాను. వాటర్ వేసి ఒకసారి బాగా కలపాలండి. కలిపాక ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే వేసుకొని ఇప్పుడే కలుపుకోవాలండి. తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న ఎగ్స్ కూడా ఇలాగ పైన పెట్టేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టి 40 నిమిషాల పాటు కూడా కుక్ చేసుకోవాలండి. సిమ్లోనే పెట్టి 40 నిమిషాల పాటు కుక్ చేయాలి. కొంచెం ప్యాన్ దలసరిగా ఉన్నది తీసుకుంటే మనకి అడుగున మాడిపోకుండా ఉంటుందండి.
40 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాల వరకు మూత తీయలేదు. ఇప్పుడైతే మూత తీసానండి. మనకి బిర్యానీ అయితే పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. పొడి పొడిగా వచ్చిందండి. మూత తీయగానే మంచి అరోమా అయితే వచ్చింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని రైతాతో సర్వ్ చేసుకుంటే ఇంక సూపర్ అంటే సూపర్‌గా ఉంటుందండి. ఏ హోటల్‌లో కూడా దీని టేస్ట్ రాదు. అంత సూపర్‌గా ఉంటుంది. ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి హోటల్ టేస్ట్‌తో హెల్తీగా కూడా ఉంటుందండి. ఇలా ఒకసారి చేసి పెట్టండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. అంతేనండి. ఈ ఎగ్ బిర్యానీ వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.